నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బ్రీ కృష్ణారావు ఐపీఎస్. 17 మెడికల్ కాలేజీలను మేం తెచ్చామని చెప్పుకుంటున్న గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేటాయించలేదు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పల్నాడు జిల్లాలో భారీ వర్ష సూచన, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ. నకిరికల్లు మండలం కుంకలగుంటలో భారీ వర్షానికి ఇంటి ముందు కాలువలో పడి 2 సంవత్సరాల బాలుడు మృతి. నకిరికల్లు మండలంలో పలు గ్రామాల్లో భారీ వర్షం. ఈ రోజు పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నర్సోపేట నందు ఎస్పీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు వేగంగా న్యాయం అందించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అదేవిధంగా పోలీస్ శాఖలో క్రమశిక్షణ, జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారించి పోలీస్ శాఖల పట్ల ప్రజలు సానుకూలత వాతావరణాన్ని కల్పించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర నియంత్రణకు కృషి చేసినందుకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు. तस्मै ब्रह्मज ब्रह्माजाय कीर्तिं दजान्तदो ब्राह्मणार्योद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिदेवं देवता विद्धरति यावदेव वै देवता सर्वाभिदेवतान्तरायाय तमोद्रात्रोत्तममहत्त्वं सर्वस्यात्यै सर्वस्य जित्यै सर्वन्दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दैन्द्रश्चाग्निश्चरास्कन्धारयतां ध्रुवं पुरजशरेन्द्रिय आदिश्यवेन्द्रिय प्रतिष्ठति उन्नत उद्योगाभिवृद्धिरस्तु तथास्तु. నేను బి కృష్ణారావు ఐపీఎస్ 2014 బ్యాచ్. ఈరోజు ఎస్పీ పల్నాడుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్ఎండో ఇన్సిడెంట్స్కి, ఎల్ఎండో వైలేషన్స్కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ని అందజేసే విధంగా మా టీం అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి. అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది, సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది. సో ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా వాటికి ధీటుగా విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్ విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ better policing is delivered to all the citizens and public of this particular district. So we try to deliver our best and thank you. నర్సోపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో శనివారం రాత్రి నోబెల్ టీచర్ అసోసియేషన్ పల్నాడు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీచర్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే అన్నారు. నోబెల్ టీచర్ అసోసియేషన్ పల్నాడు జిల్లాలో సంఘ అభివృద్ధికి, సంఘ పురోగతికి నా వంతు కృషి చేస్తానని, సంఘ వ్యతిరేక గడిచిన 5 ఏళ్లుగా టీచర్లందరూ కూడా వైసీపీ ప్రభుత్వం బయటికి రాలే. కానీ టీచర్లు ఒకటే తెలుసుకోవాలి, టీచర్లు అంటే వాళ్ళు కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, నటులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు టీచర్లు. అవునా కాదా? మేము టీచర్ల కుటుంబం నుంచి వచ్చే 60 ఏళ్ళుగా ఉపాధ్యాయులను చూసాం. మా పెదనాన్న గారిని కానీ, మరి చాలామంది నాయకులు, లోదర్ మాస్టర్ గారు కానీ, మాణిక్యరావు గారు కానీ. ఉద్యమకారులు అంటే వాళ్ళే. ఆ ఉద్యమ స్ఫూర్తి మీలో కూడా ఉంది. కానీ ఎక్కడో మరి దానికి తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకు ఇందా శ్రీనివాసరావు గారు చెప్పారు, మేము మెమోరాండం తీసుకెళ్ళి మీ కోరికలు ఎంఆర్ఓ గారికి ఇస్తే ఏముంది, కలెక్టర్కి ఇస్తే ఏముందండి? ఎక్కడ ఫైట్ చేయాలి? గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలి, మనం ముఖ్యమంత్రి మీద ఫైట్ చేయాలి, విద్యాశాఖ మంత్రి మీద ఫైట్ చేయాలి కదా. 50 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉండేదంటే టీచర్లను చూస్తే ముఖ్యమంత్రి భయపడేవాడు. ఇది పచ్చి నిజం. అటువంటి ఉద్యమకారులు నాయకులు ఉన్నారు, లెఫ్టిస్టులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, ఉద్యమకారులు, టీచర్లు వాళ్ళందరూ కూడా. ఆ వ్యవస్థ అంతా కూడా పోయింది. వాళ్ళ సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మీ పని మిమ్మల్ని చేసుకోనిరు. పొద్దున్నే రెవెన్యూ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆన్లైన్ వీసీలో ఉన్నామంటారు, మున్సిపల్ అధికారులకు ఫోన్ చేస్తే వీసీలో ఉన్నామంటారు, కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వీసీ అంటారు, ఎస్పీకి ఫోన్ చేస్తే వీసీ అంటారు.
అంటే మధ్యాహ్నం దాకా ఎవరు అందుబాటులో ఉండరు. ఖాళీగా ఉండేది ఎవరు? ఎమ్మెల్యే నాలంటి వాళ్ళే. బజార్లు అమ్మడి తిరుగుతా చెత్త కుప్పలు ఎత్తేయటం, కాలువలు శుభ్రం చేయటం, లేకపోతే మా కార్యకర్తల నాయకులు మా అమ్మాయిలను తీసుకెళ్ళి రోడ్లు శుభ్రం చేయటం, ఇది మేము చేస్తున్న పని. అంటే అది ఏంటంటే ఎక్కువ కాలం మరి ఆన్లైన్లోనే వీసీలో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎంప్లాయీస్ని ఏం చేయాలంటే మనం ఎవరి పని వాళ్ళు చేసుకొని వేయాలి. ఒక టీచర్ స్కూల్కి వెళ్తే ఆ టయానికల్లా వెళ్తే గంట కొట్టే అతను వర్కర్ వచ్చాడో లేదో చూడాలి. టీచర్లు అందరూ టయానికి వచ్చేలేదు చూసుకోవాలి, పిల్లలు బాగా వచ్చేలేదు చూసుకోవాలి, ఇది పని. అలా కాకుండా వేరే ఎక్స్ట్రా పనులు అప్పచెప్పి టీచింగ్ అనేది మర్చిపోయే పరిస్థితులు ఇవాళ ఉంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మెడికల్ ఉచిత మెగా శిబిరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పుకుంటున్న గత ప్రభుత్వం కాలేజీల నిర్మాణానికి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణం సాగుతుందని, రాష్ట్రంలో పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరు కాలేజీలకు మాత్రం అనుమతి వచ్చింది. పిడుగురాళ్ల కాలేజీకి కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు కేటాయిస్తే 250 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపు పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ ఆసుపత్రిని పూర్తి చేస్తామని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అనౌన్స్ స్థాపించాము, ఏదో మొదలు పెట్టాము, ముందుగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. 17 కాలేజీలో 3 కాలేజీలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకోగలిగాం. 17లో 3 కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వచ్చింది. దాంట్లో 1 పిడుగురాల్లో ఉంది, 2 మచిలీపట్నం ఉంది, 3 పాడేరులో ఉంది. 3 ఇచ్చారు. ఆ రెండింటి గురించి నేను మాట్లాడలేను, దాని గురించి నా దగ్గర నెంబర్స్ లేవు, ఎంత ఖర్చు చేశారు, ఎంత బడ్జెట్ వేశారు. కానీ దీని గురించి నాకు తెలుసు పూర్తిగా. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే దగ్గర నుంచి కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఆ రోజు ఇచ్చిన బడ్జెట్ 500 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వాలి అంటే. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పింది ఏంటంటే మేము 60% మేము ఖర్చు పెడతాము, 40% రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు పెట్టండి అన్నారు. 500 కోట్లతో 60% అంటే ఎంత? 300 కోట్లు. అవునా? అంతే కదా? మరి 300 కోట్లు, 500 కోట్లు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినంత 200 కోట్లు. అవునా? దీని మీద ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టారు? 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 300 కోట్లలో 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మాత్రం ఖర్చు పెట్టారంటే ఇప్పటిదాకా. నేను మైక్ తీసుకొని చెప్తా ఉన్నా, మళ్ళీ అబద్ధం చెప్పేది దానికి అదే నేనేదో నలుగురిలో కూర్చోబెట్టి మాట్లాడితే అబద్ధం చెప్పాను తప్పించుకునే అవకాశం ఉంటుంది. మైక్ తీసుకుని అబద్ధం చెప్పలేం కదా, ఇదంతా రికార్డ్ చేస్తా ఉన్నారు, అబద్ధం నేను చెప్పలేం కదా, చెప్పగలనా? 250 కోట్లు ఖర్చు పెట్టింది, 45% మాత్రమే పనులైంది, హాస్పిటల్ కానీ ఇది కానీ. ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ప్రజలు ఎవరూ ఉండకూడదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నగరికల్లు మండలం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం, సుమారు గంటకు పైగా కొండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. సర్వీస్ రోడ్లపై సుమారుగా అడుగు లోతు నీరు పారడంతో బాటసారి ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి మెరుపులతో కూడిన ఇంత పెద్ద వాన చూడలేదని స్థానికులు చెప్తున్నారు. గుండ్లపాడు గ్రామంలో రోడ్ల మీదకి నీళ్లు వెళ్లడం లేదని, ఎన్నో సంవత్సరాల నుంచి చిరు వ్యాపారులు చేసుకుంటున్న దుకాణాల ముందు జేసీపీ ద్వారా కాలువ కొట్టడం జరిగింది. ఆ నీరు ఎటు పోక దుకాణాల ముందే నిలవడం జరుగుతుందని, అధికారులు ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాల్సి వస్తుందని స్థానికులు కోరుతున్నారు. శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు నగరికల్లి మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన 2 సంవత్సరాల బాలుడు షేక్ ఈశాన్ అహ్మద్ ఇంటి బయటకు అరుగుపైన కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి బాలుడు కొట్టుకుపోవడంతో గ్రామస్తులు, పోలీసులు శనివారం సాయంత్రం 4 గంటల నుండి వెతకడం ప్రారంభించగా ఆదివారం 10 గంటల సమయంలో బాలుడి మృతదేహం కులవకుంట్ల రైల్వే స్టేషన్ వద్ద పంట కాలువలో గుర్తించిన పోలీసులు. కుంకలగుంట గ్రామంలో నిన్న అనగా 13/9/20 మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా షేక్ ఇషాన్ అహ్మద్ అనే 2 సంవత్సరాల పిల్లవాడు ఇంటి బయట ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ కాలువ సైడ్ కాలువలో కొట్టుకొని పోవడం జరిగింది. నిన్న నుంచి వెతుకుతూ ఉన్నారు, ఇంకా దొరకలేదు. ఇప్పుడే జస్ట్ అబ్బాయి ఆచూకీ లభ్యమైంది. కేవలం నిన్న కురిసిన వర్షాల కారణంగానే
ఆ నీటిలో ప్రవాహంలో ఓడి కొట్టుకుపోవడం జరిగింది. దానివల్ల ప్రమాదం జరిగింది. అటు మామూలుగా వర్షం వచ్చింది. ఫస్ట్ తర్వాత వాన పోయినాక రెండో తర్వాత కూర్చున్నప్పుడు కింద పోయి సైడ్లో పడ్డాడు. సైడ్లో పడి వాన కొట్టకపోయాడు. అది ఓడి ప్రమాదం కాదు, ఏది కాదు. అది మా కర్మకుంది, వాడు పిల్లకాడు పోయిండు. అది విషయం జరిగేది. ఇంకా ప్రభుత్వం అలా కాడ తేలిందని చెప్పు. అలానా ఇక రైలు కట్టకాడ తేలిండు. ఏనే పోయి తీసా, ఏం పోయి తీసా. పల్నాడు జిల్లా నర్సరావుపేట కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకున్న బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కోటప్పకొండ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. అనంతరం కోటప్పకొండ యాదవ సంఘం నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రామచంద్ర యాదవ్ పల్నాడు ప్రాంతంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేయడం జరిగింది. పెద్దలందరి సహకారంతో, దేవాలయ అధికారుల సహకారంతో ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని, రైతులకు, మహిళలకు, యువతకు అందరికీ మంచి జరగాలని, ఈ ప్రాంతము, ఈ జిల్లా, ఈ రాష్ట్రము, మన దేశము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవాలయము ఇంకా దినదిన అభివృద్ధి జరగాలని చెప్పి, ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోమవారం నుండి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో 8వ యోగా శిక్షణా శిబిరం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ నర్సరావుపేట నందు ఉచిత యోగా శిక్షణా శిబిరం ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు 28 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఉంటారని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. మరి రేపు సోమవారం నుంచి రావిపాడు రోడ్లోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు 8వ ఉచిత యోగ శిక్షణా శిబిరం 15/9/2025 సోమవారం నుండి 28 రోజుల పాటు ఉచిత యోగ శిక్షణా శిబిరాలు జరుగుతూ ఉన్నవి. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు క్లాస్ జరుగుతూ ఉంది. మరి 28 రోజులు కూడా మనకి సంపూర్ణ ఆరోగ్యం కోసం, శారీరక బరువు తగ్గడం కోసం, అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసం, టెన్షను, మానసిక ఒత్తిడి తగ్గడం కోసం, మరి శరీరం తేలికపడడానికి చక్కని నిద్రకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత నీరు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం బోధించడం జరుగుతుంది. మరి సూర్య నమస్కారాలు, 42 భంగిమలు అంటే యోగాసనాలు, అదేవిధంగా ప్రాణాయామం, మరి ప్రాణాయామం కూడా నేర్పబడుతూ ఉంది, ధ్యానం, అదేవిధంగా ఆహార నియమాల క్లాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా బోధించడం జరుగుతుంది. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి కృష్ణారావు ఐపీఎస్. 17 మెడికల్ కాలేజీలను మేం తెచ్చామని చెప్పుకుంటున్న గత ప్రభుత్వం ₹1 కూడా మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేటాయించలేదు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పల్నాడు జిల్లాలో భారీ వర్ష సూచన, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ. నకిరికల్లు మండలం కుంకలగుంటలో భారీ వర్షానికి ఇంటి ముందు కాలువలో పడి 2 సంవత్సరాల బాలుడు మృతి. నకిరికల్లు మండలంలో పలు గ్రామాల్లో భారీ వర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.